గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, వేదిక మీద ఉన్న పెద్దలందరి నాయకత్వం. జై తెలంగాణ. పెద్దలు మాట్లాడక ముందు గణపురం నియోజకవర్గ పుట్టు పూర్వాలు, బీఆర్ఎస్ పార్టీకి ఏ రకంగా గణపురము పుట్టినిల్లైంది, పురిటి గడ్డ అయింది. గణపురము కేసీఆరే గన్పూర్, గన్పూరే కేసీఆర్ అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడి నుండి త్యాగాల పునాదుల మీద తెలంగాణ సాధించాలని కేసీఆర్ గారి పిలుపునందుకొని మొట్టమొదటి జెడ్పీటీసీగా, ఎంపీపీగా 2001లోనే కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చిన నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ మండల్, స్టేషన్ గన్పూర్ ఊరు అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఆ రకంగా ఉద్యమంలో మొదటి నుండి మొదలుకుంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వమే ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ అలయన్స్లో మొట్టమొదటిసారి విజయరామారావు గారు ఇక్కడ నుండి 18,000 మెజార్టీతో గెలవడం జరిగింది. గణపురం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ పురిటిగడ్డ అని చెప్పడానికి. అటు తర్వాత మీ అందరి ఆశీస్సులతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుతో 2009లో నేను ఎమ్మెల్యే గెలిచినా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఏ ఊరికి పోతే ఆ ఊరిలో కంపేసుడు, ట్యాంకుల మీద ఎక్కుడు, రాజన్న నువ్వు అధికార కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయి, తెలంగాణ జెండా పట్టుకొని రా, నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, కంటికి రెప్పలా కాపాడుకుంటామంటే 12 ఏళ్ల అరణ్యవాసము, ఓ సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్లు కష్టపడి కసితోటి దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు, వలసవాది, మరి కడియం అంటే కమిట్మెంట్ కాదు, కన్నింగ్, నియంత నికృష్టుడు కడియం శ్రీహరిని నా మీద 4,000తో గెలిస్తే ఒక్కసారి నా సామిరంగా 11,774 ఓట్లతో మొదటిసారి ఓడగొట్టి, రెండోసారి కేసీఆర్ గారి పిలుపునందుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి. రాజయ్య నీలాంటి కాంగ్రెస్ వాదులందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చి ఉద్యమంలో ముందు భాగంలో ఉండాలని పిలిస్తే కేసీఆర్ గారి మాటను అందుకొని ఒకటోసారి రాజీనామా చేసినా కాంగ్రెస్ ఒప్పుకోలే, రెండోసారి రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీ నా రాజీనామాను ఆమోదించలే, మూడోసారి, నాలుగోసారి చేసిన నా రాజీనామాను ఒప్పుకోలే, ఐదోసారి సకల జనుల సమ్మె జరుగుతున్న క్రమంలో ఆగ మేఘాల మీద కస్తూర్బా పాఠశాల మోడల్ స్కూలు 7 మండలాలలో శిలాఫలకాలేసి 16 మంది ఎస్ఐలను, 7 సిఐలను, 2 డిఎస్పీలను ఎంబడేసుకొని చదువు ద్వారా నేను ఇవాళ ఈ స్థాయికి వచ్చిన. పూట గతలేని మా అయ్యవ్వ, చదువు సందలేని మా అయ్యవ్వ కడుపులో నేను పుట్టిన, చదువు ద్వారానే ఎదగాలని అంబేద్కర్ సిద్ధాంతంతో మరి ఇక్కడ నా విద్యా సంస్థలు పెరగాలని తెలంగాణ మొత్తంలో కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 34 మోడల్ స్కూళ్ళు కస్తూర్బా పాఠశాలలు వస్తే మొదటి వరుసలోనే గణపూర్కి కస్తూర్బా మోడల్ స్కూల్ రావడానికి ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఆ శిలాఫలకాలు వేయడం వల్ల ఇవాళ మన దగ్గర అన్ని ఇన్స్టిట్యూషన్లు రావడం జరిగినది. అది అయిపోయిన వెంటనే స్పీకర్ గారికి 5వసారి రాజీనామా పత్రాన్ని ఇచ్చి రాజీనామాను ఆమోదింపజేసుకొని సింగిల్ సెంటెన్స్లో నేను నా పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పి అక్కడ రాజీనామా చేసి కేసీఆర్ సిటికనీలు అందుకొని టీఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ తెలంగాణ రాజన్నగా ఎక్కడ పోయినా బ్రహ్మరథం పట్టిళ్ళు, పూలదండలేసిళ్ళు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పుల దండలు పడితే మీ నాయకుడిగా రెండోసారి గెలిచిన తర్వాత ఎక్కడ పోయినా హారతులు, పూలదండలు, మరి బ్రహ్మరథం పట్టిన సంగతి మీకు అందరూ కూడా తెలుసు. రెండోసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు 33,000 మెజార్టీతో గెలిపించారు. మూడోసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు మరి 58,000 మెజార్టీతో గెలిపించారు. నాలుగోసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు 37,000 మెజార్టీతో గెలిపించారు. ఎప్పుడు మెజార్టీలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రకంగా ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉన్నాను. ఈరోజు కేసీఆర్ గారు మరి 2018కి ముందు
అభివృద్ధి సంక్షేమం ఎక్కడెక్కడ జరిగిందంటే కేసీఆర్ గారి నియోజకవర్గం మరి ఎక్కడైతే సిరిసిల్ల మన గజ్వేల్ ఉన్నదో గజ్వేల్ 98 మార్కులతో మొదటి స్థానం ఉంటే రెండో స్థానం సిరిసిల్ల మన కేటీ రామారావు గారు 92 మార్కులతో అయితే అదేవిధంగా మూడవది మన సిద్దిపేట మన హరీష్ రావు గారు మూడో స్థానం 88 మార్కులతో అయితే కేసీఆర్ గారు చేసిన సర్వేలో 86 మార్కులతో గణపురం నియోజకవర్గం 4వ స్థానం వచ్చిందంటే మీ అందరి ఆశీర్వాదం సహకారం వల్లనే కేసీఆర్ గారు ఇక్కడ ఏళ్ళు చూపితే ఇక్కడ కొండ బాకే విధంగా అనేక కార్యక్రమాలు కేసీఆర్ ఏ పథకం ప్రారంభిస్తే అది గణపురంలో ముందుగానే స్టార్ట్ అయ్యొచ్చు అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రకంగా 10 ఏళ్లలో ఇక్కడ పక్కన చూసిన చాగల్లో 2 సార్లు సర్పంచులు మనమే, ఇక్కడ శివుడిపల్లి మరి దురదృష్టవశాత్తు మొదటి సర్పంచ్ మనమే. మొన్న ఎస్టీ అవడంతో ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. అదేవిధంగా అంతా మన గణపూర్లో 2 సార్లు సర్పంచ్ మనమే. మొన్నటి వరకు తమ్ముడు తాటికొండ సురేష్ సర్పంచ్గా ఈ 2 గ్రామాలను కలుపుకొని మున్సిపాలిటీ కావాలని ప్రపోజల్ పెట్టినప్పుడు దుర్మార్గుడు తన సొంత పిల్లల్నే తిన్నట్టు కడియంసీ గారి అభివృద్ధి నిరోధకుడిగా గణపూర్కి టెక్స్టైల్ పార్క్ వస్తుందంటే దానికి అడ్డుపడ్డాడు. దేవాదుల సృష్టికర్త అని చెప్తాడు. దేవాదుల నీళ్లు సౌత్ కెనాల్కి ఇప్పాలంటే దానికి సంబంధించిన కీ తీసి నీళ్ళేసి దేవాదులకు వ్యతిరేకంగా పనిచేసిండు. శిలాపలకం వేసి మర్చిపోతే 17 నెలలైనా తట్ట మట్టి తీయకపోతే ఆయన శిలాపలకం పెట్టే చంద్రబాబు శిలాపలకం పెడితే నేను పోయి పిండాలు పెట్టి రావడం జరిగింది. అంటే టీడీపీ హయాంలో తట్ట పని చేయలే, పైసా పని జరగలే. 2004 తర్వాతనే కాంగ్రెస్ హయాంలో మరి నేను పెద్దలు వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయి ప్రాధాన్యత క్రమంలో దేవాదులను పెట్టించి ఆ రకంగా అప్పుడు కొంత పనులు జరిగినాయి. అట్లయినా కూడా చెర్ల వరకు రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చినాయి కానీ చెర్లకు నీళ్లు పోలే. కానీ కేసీఆర్ గారు రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసి ఈరోజు గణపురంలో ఉన్న ప్రతి చెరువుకు నీళ్లు ఇవ్వడానికి గణపురంలో ఉన్న దాదాపు 153,000 ఎకరాలకు నీళ్లు అందించే విధంగా ఇలా కేసీఆర్ గారు ప్రణాళిక చేసి అనేక రకాలుగా పథకాలను రిజైన్ చేసి పక్కనే పల్లె రాజశేఖర రెడ్డి గారు ఉండి గత 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు తీసేస్తే ఆఖరి 3 సంవత్సరాల కాలంలో పల్లె రాజశేఖర రెడ్డి గారు గణపురం నియోజకవర్గంలో ఒక్క ఊరుకు కూడా దేవాదుల నీళ్లు రాకుండా ఉండకూడదని చెప్పేసి అప్పటి వరకు మద్దలగూడెం కావచ్చు, పీసర కావచ్చు, వేలేరు, గొల్లకిష్టపల్లి, అదేవిధంగా కిందికెళ్తే మల్లికుదుల, షోడిషపల్లి, నారాయణగిరి, ముప్పారం వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఆ ప్రాంతం అంతా కూడా కింద మల్లకపల్లి, బంగాళపల్లి, ధర్మాపురము ఆ ఊర్లకు నీళ్ళు వచ్చేటట్టు ఇంకో లిఫ్ట్ తీసుకొచ్చి అదేవిధంగా గణపురం తర్వాత అషరాపల్లి నుంచి వెళ్ళి మనం నీళ్ళు తీసుకొని గణపురం నుంచి వెళ్ళి కాలువ ద్వారా లిఫ్ట్ పెట్టుకొని గోవర్ధనగిరి, కుచ్చపల్లి, కోమల్ల ఆ ప్రాంతాలకు నీళ్ళు వచ్చే విధంగా కార్యక్రమం. ఇట్లా ఎక్కడెక్కడైతే ఏ చెర్లకు నీళ్లు రాలేదో పెద్దలు పల్ల రాజశేఖర రెడ్డి గారు తోడుగా దయాకర్ రావు గారు కూడా కేసీఆర్ గారు హనుమకొండ జిల్లా ఆఫీస్ ఇనాగ్రేషన్లో దయాకర్ గారి సహకారంతో పల్ల ఆశీర్వాదంతో మన గణపురం నియోజకవర్గంలో ప్రతి చెరువుకు నీళ్ళు వస్తున్నాయంటే ఈ మహానుభావుల సహకారం అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఈ రకంగా ఇవాళ గణపురం మొత్తం కూడా నిండిన కుండ లెక్క అన్ని రకాల పనులు చేసుకొని ఉన్నాం. గణపురం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయింది, గణపురం అండర్ పాస్ అయింది, గణపురము మరి శివునిపల్లి కాడ అంబేద్కర్ విగ్రహం మన ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ బ్యూటిఫికేషన్ మొత్తం కూడా మరి పంచాయతీ నిధుల నుండి గ్రామీణ పల్లె ప్రగతిలో దానికి సహకారంగా పెద్దలు ఏ ఫైల్ తీసుకుపోయినా అరగంట కూడా ఆలస్యం చేయకుండా మరి దయాకర్ రావు గారు సంతకం పెట్టి పాలకుర్తి ఓ కన్ను గణపురం ఓ కన్ను అన్నట్టు 2 కళ్ళు లెక్క చేసిన మన దయాన్నకు అందరు చప్పట్లు కొట్టాలి ఒకసారి. ఎందుకంటే మొత్తం కూడా గ్రామాల అభివృద్ధి అయినాయంటే దయాన్న ఆశీర్వాదంతో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి ఊరికి ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, పల్లె ప్రకృతి వనము, నర్సరీ, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, అదేవిధంగా శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము ఇవన్నీ ఎవరి సంతకంతో వచ్చినాయి? దయాన్న సంతకంతో వచ్చినాయి. అందరు సపోర్ట్ కొట్టాలి.
ఇవాళ నీటి ప్రాజెక్టులన్నీ పల్లన్న సహకారంతో వస్తే అన్ని గ్రామాల అభివృద్ధి అయినాయి. చిన్న గ్రామం లేదు, పెద్ద గ్రామం లేదు. ఊర్లో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, ప్రతి ఊరికి ఇలా మనం చేసిన కార్యక్రమాలే ఇలా గ్రామాలు సర్వతో ముఖాభివృద్ధి అయినాయి. కాబట్టి గ్రామ బిడ్డ మన దయన్న గ్రామీణ వ్యవస్థలో ఉండే అన్ని విషయాలన్నీ కూడా వారికి తెలుసు. కాబట్టి ఒక కొత్త నూతన ప్రణాళికతోటి గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు మొత్తం కూడా మరి పంచాయతీరాజ్ మినిస్టర్గా దయాకర్ రావు గారు చేసిండు. మళ్ళొకసారి వారికి చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మన ఊర్లో, మన మండలంలో, మన నియోజకవర్గంలో అన్ని ఊర్లకు నీళ్లు రావడానికి, మిగిలిన గ్రామాలకు నీళ్లు తీసుకురావడానికి సహకరించిన పెద్దలు పల్ల రాజేశ్వర రెడ్డి గారికి కూడా మరి తప్పకుండా మనందరం కూడా రుణపడి ఉండాలి. అక్కడో ఇక్కడో అవసరం ఉన్నప్పుడల్లా సీనన్న, పోచంపల్లి సీనన్న అంటే మామూలుడు కాదు అన్న సంగతి అందరూ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో వారి సేవలు ఇప్పటికీ వారికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. రాబోయే రోజుల్లో వారు ఆ దేవుడు నిర్ణయిస్తే ఇక్కడ సహకారం జరుగుతుంది. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకొని ఆ వ్యక్తి ద్వారా సేవ చేయించుకుంటారు. ఇప్పటి వరకు మా దయాన్ని ఎంచుకున్నాడు, అదేవిధంగా మా పల్లెని ఎత్తుకున్నాడు. తప్పకుండా మా పోచంపల్లి సీనన్న కూడా ఆ దేవుడు ఎత్తుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలు అయితే ఆ ఇంటికి ఇల్లాలు, భర్త అయితే ఆ ఇంటికి యజమాని. ఈరోజు ఇంటింటికి, ప్రతి ఇంటికి అందే పథకాలు కేసీఆర్ గారి పథకాలే. ప్రతి ఇంటికి నీళ్లు, నల్ల, ప్రతి ఇంట్లో బిడ్డ ఉంటే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇప్పుడు మనం ఇచ్చినే వస్తున్నాయి. ఆ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే 2,000 పెన్షన్ మనం ఇచ్చినే వస్తున్నాయి. ఒంటరి మహిళ ఉంటే 2,000 పెన్షన్ మనం ఇచ్చినే వస్తున్నాయి. అదే వితంతు ఉంటే 2,000 మనం ఇచ్చినే వస్తున్నాయి. వృద్ధులు ఉంటే మనం ఇచ్చినే వస్తున్నాయి. వికలాంగులు ఉంటే 4,000 పెన్షన్ మన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చినాయి. ఆ ఇంట్లో రైతు ఉంటే రైతు బంధు పేరు మీద 10,000 పెన్షన్గా 73,000 మరి 8 సార్లు మనం వేసినాం. అవి మనం ఇచ్చినే. రైతు చనిపోతే ₹5,00,000 ఇచ్చినాం, మనం ఇచ్చే. ఆ ఇంటికి ఇల్లాది పాందులకు కంటి వెలుగు పేరుతోటి కంటి పరీక్షలు చేయించడం, కంటి వెలుగు ద్వారా, అది కేసీఆర్ గారి ఆశీస్సులతో. ఇప్పటి వరకు ప్రతి ఇంటికి కేసీఆర్ పథకాలు తప్ప అదనంగా ₹1 అంటే ₹1 కూడా కాంగ్రెస్ హయాంలో రాలే. నమ్మించి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అన్నాడు, ఎగ్గొట్టేసిండు. 2,000 పెన్షన్ అంటే 4,000 అన్నాడు, ఎగ్గొట్టేసిండు. మహిళలందరూ వచ్చిండు. ఇక్కడ మహిళా మాతృలకు మహాలక్ష్మి అని పేరు పెట్టిండు. 2,500 ఇతనని గుండుసున్న, పెద్ద గుండుసున్న పెట్టిండు. ₹1 అంటే ₹1 ఇయ్యలే. వికలాంగులకు 6,000 అన్నాడు, ఒక్క పైస ఇయ్యలేదు. అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీ అన్నాడు, ఎవరికి కూడా స్కూటీ కొనిచ్చిన పరిస్థితి లేదు. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నాడు, ఎక్కడ ఒక్క పైస ఇవ్వలేదు. రైతు బంధు పేరు మీద కేసీఆర్ 10 ఇస్తాడు, నేను 15,000 ఇస్తున్నాడు, ఎగబెట్టిండు. కౌలు రైతులకు 15 అన్నాడు, ఎగబెట్టిండు. భూమి లేని నిరుపేదలకు 15,000 అన్నాడు, ఎగ్గొట్టేసిండు. అదేవిధంగా రైతు బీమా, రైతు చచ్చిపోతే 5 లక్షలే ఎగబెట్టిండు. అదేవిధంగా కేసీఆర్ కిట్టగా పెట్టిండు. న్యూట్రిషన్ కిట్టగా పెట్టిండు. ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చేది, అదే కొట్టిండు. కొడుకు పుడితే 12,000 ఇచ్చేది, అదే కొట్టిండు. మొత్తం ఎగగొట్టుడుకు పరాకాష్ట కాంగ్రెస్. ఇలాంటి కాంగ్రెస్ ను చెప్పాలంటే, పేరు చెప్పాలంటే సిగ్గుపోయేటట్టుంది. ఈ పార్టీ నమ్మి కడియం శ్రీహరి నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ కు పోయిందని చెప్తాడు. సిగ్గుండాలి. తోడి బతుకు పాడగా కడియం శ్రీ తోడి బతుకు పాడబడా. ఏం చేసినారు గణపురానికి ఇప్పటి వరకు? ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మేము తెస్తాం, గణపురం చెరువు మేము కట్టుకుంటాం, అండర్ పాస్ మేము తెచ్చుకుంటాం. అక్కడ మార్కెట్ యార్డ్లో 5,000 మెట్రిక్ టన్నుల గోడాం మేము కట్టుకుంటాం. అదేవిధంగా రైతు వేదికలు మేము కట్టుకుంటాం. నీ మార్క్ ఎక్కడా? నీ బిడ్డని ఎంపీ చేయడమే నీ మార్కు, పార్టీలు ఫిరాయించడమే నీ మార్కు. గణపురం ప్రజలను కుదబెట్టి నువ్వు కోట్లకు పరిగెత్తినవు, అదే నీ మార్కు తప్ప ఎక్కడ కూడా ఒక పైసా పనిచేయలే. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఇవాళ రేవంత్ రెడ్డిని నమ్మినందుకు మీరందరూ ఓట్లేస్తే ఇక్కడ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ దయా దాక్షిణ్యాలకు కార్యకర్తల రక్తం చెమట చేసుకుని గెలిపించింది కడియం శ్రీహరి.
సిగ్గుండాలి కదా. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇక్కడ ఎంపీ అవుతుంది, ఇక్కడ ఎమ్మెల్సీ అవుతుంది, మళ్ళీ ఎమ్మెల్సీ అవుతుంది, ఉప ముఖ్యమంత్రి అవుతుంది, విద్యాశాఖ మంత్రి అవుతుంది, ఆఖరికి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే తీసుకుంటుంది. నీ బిడ్డకు ఎంపీ కావాలంటే నీ బొంద మీద ఎంపీ టికెట్ కూడా పెట్టుకుంటుంది. ఇక ఏం చేయాలి నీ కోసం? ఇంకా ఏం చేయాల్సి ఉంటే కేసీఆర్ నీ కోసం, నీ బిడ్డకు టికెట్, నీకు టికెట్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఉప ముఖ్యమంత్రి. అందుకనే కేసీఆర్ ఒకటే మాట అన్నాడు, కడియం శ్రేయాన్ని రాజకీయ సమాధి చేయాలి. చేద్దామా? దానికి నాంది మున్సిపాలిటీ ఎన్నికలు కావాలి. ఈరోజు అన్ని నియోజకవర్గాల మీద కాంగ్రెస్ మీద కోపం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ మీద ఎంత కోపం ఉందో మన ఓట్లతో గెలిచిన కడియం శ్రేణి మీద రగిలిపోతా ఉన్నారు, కసి మీద ఉన్నారు. ఎప్పుడు ఓట్లతో ఆ కారు గుర్తు మీద గుద్దుతే మొత్తం కూడా ఆ కారు స్పీడ్ అందుకుంటే తుక్కైపోవాలి కడియం శ్రేణి కారుకు తుక్కైపోయేటట్టు మీరందరూ కూడా కసితోటి, కోపంతో మనల్ని నమ్మించిన బాధతో నమ్మించి మోసం చేసినందుకు బాధతోటి మనమందరం కూడా 18 వార్డుల్లో 18 వార్డులు గెలిచి తీరాలి. మనమందరం కూడా గణపురము కడియం శ్రేయర్కి ఇచ్చినందుకు కేసీఆర్ గారు ఇలా బాధపడే పరిస్థితి ఉన్నది. ఆ బాధ పోవాలంటే 18 వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ గారిని గెలిపించి ఈ నలుగురికి వీరి ద్వారా కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, వ్యక్తులు ముఖ్యం కానే కాదు, పార్టీ సింబల్ కారు కేసీఆర్ ప్రతి వార్డులో పోటీపడి ఎక్కువ మెజార్టీతో గెలిపించడానికి ఈ వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు అందరూ కూడా మీకోసం వచ్చి మీ వార్డుల కూలోళ్ళ లెక్క పనిచేస్తారు. కేసీఆర్ గారి వారసుల లెక్క వీళ్ళందరూ వచ్చి పనిచేస్తారు. మీరందరూ దయచేసి మీ వాళ్ళకి వచ్చినప్పుడు ఏ ఇంటికి ఏ ఫలితం అందింది మీకందరికీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ మీకెంత బాకీ పడదో కాంగ్రెస్ బాకీ కార్డులు మీ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు బదులకు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు జరిగిన మేళ్లు మీ గురించి చెప్తారు. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ వల్ల ఎట్లా మోసపోయిందో కూడా చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి 10 సంవత్సరాలు మంచి పాలన అందించిన దేవుళ్ళంటి కేసీఆర్ గారి నాయకత్వంలో సారే రావాలి, మళ్ళా కేసీఆరే రావాలి. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలి అంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు ముందుగా మరి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన మధ్యలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. నా తర్వాత మన నియోజకవర్గ ముద్దుబిడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు జనగాం కూడా వారు చూసుకోవాలి. అక్కడ హోరావరి పోరాటం అవుతుంది. నిన్ననే దుర్మార్గులు, రాక్షసులు లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమం పనిచేస్తూ ఉంటే కొబ్బరికాయ కొట్టడానికి సీతకు వస్తే సీతక్కతో కలిసి కొబ్బరి కట్టే కార్యక్రమంలో ఇది మా ప్రభుత్వము మీరు రావద్దు అని చెప్పేసి దుష్పాషలు ఆడుతూ మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద దౌర్జన్యం చేసేంత పనిచేసేళ్ళు. పోలీసులు లేకపోతే మీద పడే పరిస్థితి ఉండే. అలాంటి పరిస్థితి నుండి ఢీకొట్టి ఈరోజు సింహంలా గర్జిస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాకు ఏకైక ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు బీఆర్ఎస్ ప్రతిష్టను 10 రెట్లు పెంచుతున్న పల్లా రాజేశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. దయచేసి అందరూ చేయలేపాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై కేసీఆర్, జై గణపురం, జై గణపురం. పెద్దలు, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన మన ప్రియతమ నాయకులు, మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ రాజయ్య గారు, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు, మాజీ మంత్రివర్యులు పాలకుర్తి మాజీ శాసనసభ్యులు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, మరియు నా మిత్రులు, మన యొక్క మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా ప్రస్తుత ఎన్నికలకు ఇన్ఛార్జిగా విచ్చేసిన మన ఎమ్మెల్సీ పెద్దలు
పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, కార్పొరేషన్ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, యువజన నాయకులు, మహిళా నాయకులు, వేదిక మీద ఆసీనులైన నియోజకవర్గాన్ని నడిపిస్తున్న 2001 నుండి ఉద్యమంలో 2014 నుంచి వెళ్ళి అభివృద్ధిలో నడిపిస్తున్న గణపురం నాయకులందరికీ నమస్కారం. గణపురం మున్సిపల్ ఎన్నికల్లో పాల్గొనడానికి విచ్చేసిన మా అక్కజనులకు, అన్నదమ్ములందరూ కూడా నమస్కారం. ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఎందుకు గణపురంలో మనం గెలవాలి, ఏ విధంగా కడియం సిఆర్ మోసం చేసిండు అన్ని విషయాలు మా రాజన్న క్లియర్ గా చెప్పిండ్రు. రాజన్న త్యాగం చేస్తేనే కడియం సిఆర్ కి టికెట్ వచ్చింది.